సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం టీజీఎస్ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా 6,431 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 9వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. ప్రత్యేక బస్సుల్లో అదనంగా 50% అదనపు ఛార్జీలు అమలవుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక బస్సులపై టీజీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలతతో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. సిటీలో సంక్రాంతి సందడి మొదలైపోయింది. సిటీ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేటువంటి ప్రయాణికుల కోసం టీజీఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను మనకు తెలిపేందుకు మనతో పాటు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత గారు ఉన్నారు. ఒకసారి ఆవిడతోనే మాట్లాడదాము. నమస్తే మ్యామ్. మ్యామ్, సంక్రాంతి పండుగ వస్తుందంటే ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరు కూడా బస్సులు కానీ రైళ్లు కానీ వాటిలో టికెట్స్ అనేవి బుక్ చేసుకుంటూ ఉంటారు. మరి టీజీఆర్టీసీ తరపున ఈ ఏడాది ఎన్ని ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయి? టీజీఎస్ఆర్టీసీ ఈ ఏడాది 6,400 బస్సెస్ ఆపరేట్ చేయాలని డిసైడ్ చేసుకున్నామండి. సో మనకి రేపు 9th ఆఫ్టర్నూన్ నుంచి ఎక్కువ రద్దీని ఊహిస్తున్నాము. ఎందుకంటే 10th నుంచి స్కూల్స్ కాలేజెస్కి హాలిడేస్ డిక్లేర్ చేశారు. సో 9th ఆఫ్టర్నూన్ నుంచి అదనపు బస్సులు నడపడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నామండి. సో మనకి ఎంజీబీఎస్ నుంచి అనేక మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారు. మరి గత సంవత్సరం ఇక్కడి నుంచి ఎంతమంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేయడం జరిగింది? ఈసారి ఆ క్రౌడ్ ఏ విధంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు? సో మనకి రెగ్యులర్గా ఇమ్లీబన్ నుంచి అరౌండ్ 50,000 to 60,000 ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తారండి. సో ఇప్పుడు అంటే ఈ పండగ సందర్భంగా 9th, 10th, 11th అదనంగా ఒక 30,000 ప్యాసింజర్స్ అన్న ట్రావెల్ చేస్తారు అని ఊహిస్తున్నాము. దానికి అనుగుణంగానే అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. కాకపోతే ఇంతకుముందు ఎక్కువగా ఇమ్లీబన్ మీద భారం పడుతూ ఉండేది, రద్దీ ఎక్కువగా ఉండేది. బస్సులన్నీ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కొని ఇమ్లీబన్ లోపలికి ఎంటర్ అయ్యి మళ్ళీ బయటికి వెళ్ళటానికే ఒక ½ an hour టైం అట్లా పడుతుండేదండి. దానికోసం మేము డీసెంట్రలైజేషన్ అంటే మనం ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి అట్లాగే ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి అండ్ దెన్ ఆరాంఘర్ నుంచి బస్సులు నడపటం అనేది మొదలుపెట్టామండి. సో కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఈ పాయింట్స్లో చేయటం వల్ల ఎక్కువ మంది ఇమ్లీబాన్కి రావటం అనేది తగ్గుతూ వస్తూ ఉందండి. సో నగర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే మనకు బోర్డింగ్ పాయింట్స్ అనేవి పెట్టారో అక్కడ హెల్ప్ లైనే కానీ లేదంటే అక్కడ స్టాఫే కానీ ఎంతమంది అందుబాటులో ఉంటారు? 24/7 మనకి హెల్ప్ లైన్ అనేది అందుబాటులో ఉంటుందా? నేను చెప్పిన ఈ పాయింట్స్లో ఉప్పల్ క్రాస్ రోడ్స్ కానివ్వండి, ఎల్బీ నగర్ అండ్ ఆరాంఘర్, అక్కడ ఆఫీసర్సు, అదర్ ఎంప్లాయీస్ అందరూ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ ఆల్సో 24/7 అవైలబుల్గా ఉంటారండి. మనము షామియానా లాంటి అరేంజ్ చేయటం జరుగుతుంది. సీటింగ్ అరేంజ్మెంట్స్ చేస్తాము. మే హెల్ప్ యూ అని అంటే హెల్ప్ డెస్క్లు పెడతాము. అండ్ దెన్ అఫ్ కోర్స్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇట్లాంటివన్నీ ఉంటుందండి. అండ్ ఆల్వేస్ అవైలబుల్గా ఉంటారు అందరు. మాకు అందరికీ డ్యూటీస్ అలాట్ చేయటం జరిగిందండి. సో 9th నుంచి 13th వరకు ఆల్ ఎంప్లాయీస్ అక్కడ అవైలబుల్గా ఉంటారు. సో మ్యామ్, అంటే ఇప్పుడు మనకి 9th నుంచి ఇందాక మీరు చెప్పినట్లుగా 19th వరకు ఈ ప్రత్యేక బస్సులు అనేవి అందుబాటులో ఉంటాయి. అయితే ప్రస్తుతం రిజర్వేషన్స్ చూసుకుంటే ఏ విధంగా ఉన్నాయి? ఎంత మేరకు టికెట్స్ అనేవి బుక్ అవ్వడం జరిగింది? మనకి ఆన్లైన్ రిజర్వేషన్స్ అనేది జనరల్గా ఏపీ డెస్టినేషన్స్కే ఎక్కువ ఉంటాయండి. మనం ఈ హన్మకొండ, కరీంనగర్, నిజామాబాద్ అవి డైరెక్ట్గా వచ్చేసి ఎక్కేస్తుంటారు బస్సులు. ఆన్లైన్ రిజర్వేషన్స్ అంత ప్రిఫర్ చేయరు. సో ఏపీ డెస్టినేషన్స్ కోసం మేము ఇప్పటికే 960 బస్సెస్ ఓపీఆర్ఎస్లో పెట్టడం జరిగింది. మనకి విశాఖపట్నం, రాజమండ్రి, అమలాపురం, కాకినాడ ఇటు పక్కకి ఆల్మోస్ట్ 90% రిజర్వేషన్స్ చేసుకున్నారండి. వేరస్ విజయవాడకి ఇంకా 45% అట్లా అయినాయి. అంతే ఒక 55 to 60% సీట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. సో మాకు అంటే ఎవరన్నా రిజర్వేషన్స్ చేసుకోకుండా లాస్ట్ మినిట్లో వస్తారేమోనని కూడా ఊహిస్తున్నాము. బట్ విజయవాడకి జనరల్గా ఈరోజు ఈవినింగ్ నుంచి రిజర్వేషన్స్ ఎక్కువ పెరుగుతాయని ఊహిస్తున్నాము. ఇన్ కేస్ మేము పెట్టిన బస్సుల్లో కనుక సీట్స్ అయిపోతే అదనపు బస్సులు పెట్టడానికి కూడా 300 to 400 బస్సెస్ మేము ప్లాన్ చేసుకొని ఉన్నామండి. సో సాధారణ రోజులతో పోలిస్తే ఈ ప్రత్యేక రోజులలో మనకి ప్రత్యేక బస్సులకి అనుగుణంగా ఛార్జీల పెంపు అనేది కూడా చూస్తూ ఉంటాము. మరి ఈ ఏడాది ఏ విధంగా ఛార్జెస్ ఉన్నాయి? సో రెగ్యులర్గా నడిచే బస్సెస్లో అదనపు ఛార్జెస్ ఏమి ఉండవండి. వేరాజ్ మేము పెట్టిన అడిషనల్ బస్సెస్లో మటుకు 50%
అదనపు ఛార్జెస్ అనేది పెట్టడం జరిగింది. మీకు తెలుసు ఈ పండగ సందర్భంగా 9th, 10th, 11th ఇట్లా వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఫుల్గా వెళ్తాయి బస్సెస్, వచ్చేటప్పుడు మెజారిటీ బస్సెస్లో ఒక్క ప్యాసింజర్ కూడా ఉండరు. సో మాకు అందుకని ఈ అదనపుగా ఛార్జీలు వసూలు చేయటం అనేది ఇంకా తప్పదండి. సో అనేక మందికి ఒక సందేహం ఉంటుంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఆ మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణిస్తున్నారు మహాలక్ష్మి పథకం ద్వారా. మరి ఈ ప్రత్యేక బస్సులలో కూడా మహిళలకి ఉచితంగా ప్రయాణం చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుందా? ఏ విధంగా ఉండబోతోంది? నేను చెప్పిన ఈ 6400 బస్సెస్లో అరౌండ్ 5000 బస్సెస్ ఈ ఎక్స్ప్రెస్ బస్సులు ఇవే ఉంటాయండి. సో వీటిల్లో మహాలక్ష్మి పథకం అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఈ అదనపు బస్సుల్లో 1.5 ఫేర్ మేము ఛార్జ్ చేసినా కానీ అది మా లేడీస్కి మటుకు 0 టికెటే ఇస్తాం, ఫ్రీయే. జెంట్స్కి మటుకు 1.5 ఫేర్ అనేది ఉంటుందండి. సో సంక్రాంతి పండుగకు సంబంధించి టీజీఆర్టీసీ తరపున ప్రత్యేక బస్సులని అందుబాటులో ఉంచడం జరిగింది. మొత్తంగా 6431 ప్రత్యేక బస్సులు మనకి నగరం నలువైపుల నుంచి కూడా వివిధ ప్రాంతాలకైతే వెళ్తున్నాయి. ఇప్పటికే మనకి బుకింగ్స్ కూడా ఫుల్ అయిపోయినట్లుగా అధికారులు అయితే తెలుపుతున్నారు. సో 9, 10, 11 అదేవిధంగా 19వ తేదీల వరకు కూడా మొత్తంగా ఆర్టీసీ బస్సులన్నీ కూడా ప్రయాణికులతోటి రద్దీగా మారబోతున్నాయి. ప్రతి పాయింట్లోనూ సఫిషియెంట్గా స్టాఫ్ ఉన్నారని, అదేవిధంగా 24/7 హెల్ప్ లైన్ కూడా అందుబాటులో ఉంటుందని కూడా మనకి రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత తెలపడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ.